హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. శృంగార సమయంలో స్త్రీల నుండి వచ్చే తీయని ములుగులు లేదా శబ్దాలు అనేవి చాలా సహజమైన ప్రక్రియ. చాలామంది వీటిని కేవలం చలనచిత్రాల్లో చూపించే ఒక ఆకర్షణ మాత్రమే భావిస్తారు. కానీ దీని వెనుక ఒక బలమైన శారీరక మరియు మానసిక కారణాలు ఉన్నాయని పలు శాస్త్ర అధ్యయనాలు సూచిస్తున్నాయి. అవేంటో చూద్దాం ఫ్రెండ్స్. వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయకండి. మొదటిగా, శృంగార అనుభూతి తీవ్ర స్థాయికి చేరుకుంటున్నప్పుడు స్త్రీల శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి. గుండె చప్పుడు వేగవంతం అవ్వడం, రక్త ప్రసరణ పెరగడం మరియు శ్వాస తీసుకునే వేగం మారడం వంటి కారణాల వల్ల శరీరంపై ఒక రకమైన ఒత్తిడి ఏర్పడుతుంది. ఆ తీవ్రమైన ఆనందాన్ని మరియు శారీరక మార్పులను తట్టుకునే క్రమంలో నోటి నుండి అప్రయత్నంగానే శబ్దాలు రావచ్చు. ఇది పూర్తిగా ఒక రిఫ్లెక్స్ చర్య. రెండవ కారణం, హార్మోన్ల ప్రభావం. ఈ ప్రత్యేక క్షణాల్లో మెదడు నుండి ఆక్సిటోసిన్ మరియు ఎండార్ఫిన్స్ వంటి హ్యాపీ హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి శరీరానికి ఉపశమనాన్ని, తీయని అనుభూతిని కలిగించవచ్చు. ఈ హార్మోన్ల ప్రభావం వల్ల మనసు, శరీరం రిలాక్స్ అయ్యి భావోద్వేగాలు శబ్దాల రూపంలో బయటకు రావచ్చు. అన్నిటికంటే ముఖ్యమైనది కమ్యూనికేషన్ లేదా భాగస్వామికి ఇచ్చే సంకేతం. స్త్రీలలో స్పృహతో లేదా అపస్మారకంగా చేసే ఈ శబ్దాలు భాగస్వామికి ఫీడ్బ్యాక్లా పనిచేయవచ్చు. అయితే శబ్దాలను మాత్రమే ఆధారంగా చేసుకోకుండా స్పష్టమైన కమ్యూనికేషన్ మరియు పరస్పర సమ్మతి చాలా ముఖ్యమైనవి. సారాంశం ఏమిటంటే, స్త్రీల నుండి వచ్చే ఈ శబ్దాలు కేవలం ఒక శారీరక క్రియ మాత్రమే కాదు. అవి ఆనందం, రిలాక్సేషన్, భావోద్వేగం మరియు భాగస్వామితో కమ్యూనికేషన్ సంబంధించిన సహజమైన ప్రతిస్పందనలుగా ఉండవచ్చు. ప్రతి స్త్రీ స్పందన భిన్నంగా ఉంటుంది. శబ్దాలు రావడం ఆనందానికి ఖచ్చితమైన కొలమానం కాదు. శబ్దాలు రాకపోవడం కూడా పూర్తిగా సాధారణమే. ధన్యవాదాలు ఫ్రెండ్స్.